ఆదోని సబ్ కలెక్టర్ ఆఫీసులో జేసీ మేడం ఆధ్వర్యంలో మన గ్రామానికి చెందిన పెద్దహరివరం గ్రామానికి చెందిన నిర్మల హనుమంతమ్మ శ్రీనివాస్ దంపతుల బిడ్డ నిర్మలమ్మ ఆయమ్మ ఈరోజు జిల్లా ఇంటర్మీడియట్ ఎగ్జామ్లో జిల్లా ఫస్ట్ వచ్చింది. 1000కి 966 మార్క్స్ సాధించి ఒక పేద కుటుంబంలో పుట్టి గవర్నమెంట్ హాస్టల్లో చదివి గవర్నమెంట్ స్కూల్లో చదివి ఎక్కడ మన ప్రైవేట్ స్కూల్ లేదు, ఆ స్కూల్ లేదు, ఒక పేద కుటుంబంలో కొట్టి ఆ పాప ఇంత ఘనత సాధించింది. మా జిల్లాకి స్టేట్ ర్యాంక్ కూడా వచ్చే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఆ పాపకి ఓన్లీ వన్ ప్రభుత్వ హాస్టల్, ప్రభుత్వ స్కూలే. ప్రైవేట్ స్కూల్ లేవు, ప్రైవేట్ అక్కడ లేదు. వాళ్ళ ఇంట్లో కూడా చదువుకున్న వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు 4 ఆడపిల్లల్లో ఏమో 3 పాప కావాలా, ఫోర్త్ 4 అమ్మాయి. ఇప్పటికి మా కులానికి గౌరవకారం, మా కుల కార్పొరేషన్ తరఫున ఆయమ్మకు సన్మానం చేశాం. మా కులానికి కూడా గౌరవకారం. ఈరోజు ఒక పేద కుటుంబ కురువకు ఇంట్లో పుట్టి కొంతమంది పేదలు చదువుకుంటే చదువుని ఇంట్లో తెలుగు అవుతున్నారని చాలా మంది అంటున్నారు. ఈరోజు వాళ్ళ ఇంట్లో ఎవరికి ఒక న్యాయ పైసా ఎడ్యుకేషన్ లేదు, ఆ పక్ష ఎడ్యుకేషన్ లేదు. ఈరోజు 10th లో కూడా 543 మార్కులు 37 మార్క్స్ సాధించి ఆ రోజు వాళ్ళు చదువుకునేకి ఇంట్రెస్ట్ లేక కాదు, ఆ పాప చదువుకునే ఉంది తల్లిదండ్రులకు ఇంట్రెస్ట్ లేక మాకెందుకు ఖర్చు, డబ్బులు ఇబ్బంది, మా చేన పేద ఒక 4 ఎకరాల భూమి ఉంది, వాళ్ళకి ఎంత ఎక్కువ లేదు. రైతు కుటుంబాలు పుట్టారు, రైతులు చిన్న రైతులే, పెద్ద రైతు కూడా కాదు. మాకు ఇబ్బంది అని వాళ్ళు చదువులేక ఇంట్లో ఉంటే ఆ పాపని అధికారులు గడప గడప తిరిగినప్పుడు, గడప పోయినప్పుడు ఏమమ్మా నువ్వేమేమో ఏం చేయాలంటే ఇట్లా పాప ఎవరు చెప్పింది, ఇది చదవాలని నాకు ఇంట్రెస్ట్ ఉంది, నాకు ఇంత మార్కులు వచ్చావి, నా తల్లిదండ్రులు ఇంట్రెస్ట్ చూపడం లేదు, మా పేద కుటుంబంలో వచ్చామంటే ఆ రోజు కలెక్టర్ దృష్టి పోయి, సుజనా మేడం కలెక్టర్ దృష్టి పోయింది. అది కలెక్టర్ దృష్టి ఇమ్మీడియట్లీ ఆ పాప పిలిచిపోయి హాస్పిటల్లో కాలేజ్ చేర్పించి హాస్పిటల్లో అక్కడే హాస్టల్ చేర్పించి నువ్వు ఎంత చదవమ్మా, నీకు నేను అండగా ఉంటానని ఆ రోజు సుజనా మేడం కలెక్టర్ గారు హామీ ఇచ్చింది. అదే ప్రకారం పాప ఈరోజు ఆయన మాట నిలబెట్టి ఈరోజు పెద్ద స్కోర్ సాధించి మా కులానికి గౌరవకారం ఇచ్చిందని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం. భవిష్యత్తులో ఆ పాప ఎంత చదివితే అంత మేము విద్యకి ఎంత ఖర్చు అయినా మన మన క్యాస్ట్లో ఒక యూనిటీ తీసుకుని ఆ పాపను ముందు పంపిస్తాం. నా పేరు మాన్వి దేవేంద్రప్ప, కుర్వ కార్పొరేషన్ చైర్మన్. నిర్మలా సబ్ కలెక్టర్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్. భవిష్యత్తులో అంటే ఎలాంటి చదువులు చదవాలనుకుంటున్నారు? సివిల్స్. అవును. ఏ కోర్సు చదువుకుంటున్నారు? బిఏ. ఏ గ్రామం? పెద్దహరివరం. గతంలో ఎందుకు స్కూల్ మానిపించేశారు మీ పెద్దలు? అంటే మా పేరెంట్స్ ఇస్ పూర్, దట్స్ వై ఐ లివ్ దట్. నిర్మలా.